అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ సంవత్సరంలో ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెల వచ్చింది. మార్చి నెలలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది, అదేవిధంగా పీక్ సమ్మర్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, వాతావరణ శాఖ అధికారులు ఏ విధంగా అంచనా వేస్తున్నారు, దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఈ ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. మనం ఎండను కూడా ఎక్కువ ఫీల్ అవుతున్నాం. అసలు దీని కారణాలు ఏంటి? ఇప్పుడు మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతున్నాయి ఉష్ణోగ్రతలు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే ఈ యొక్క ఫిబ్రవరి మాసంలోనే మనకి ఎండ తీవ్రత అనేది అధికంగా ఉంది. అంతేకాకుండా ఈ వేడిమి వాతావరణం అనేది కూడా 1 నుంచి 2 డిగ్రీలు అధికంగానే మనకి ఎక్కువ కనిపించింది. అలాగే నమోదవడం కూడా జరిగింది. గత 125 సంవత్సరాల యొక్క దీర్ఘకాలిక వాతావరణ సమాచారం సేకరించినప్పుడు ఈ గత ఏడాది కంటే కూడా ఈ యొక్క ఫిబ్రవరి అనేది చాలా వేడిమిగాను, అలాగే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగాను మనకి ఈ యొక్క ఉష్ణోగ్రత అనేవి నమోదవడం జరిగింది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే శీతలకాలం నుంచి మనం విముక్తి పొంది మళ్ళీ మనం వేసవి కాలంలోకి మనం ఆల్మోస్ట్ ఫస్ట్ వారంలో ఉన్నాం. కాబట్టి ఫస్ట్ వారంలో కూడా సాధారణ స్థాయిలో ఈ యొక్క ఎండలు అనేవి కొనసాగినప్పటికీ వేడిమి వాతావరణం అనేది క్రమేపీ పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణోగ్రతలు అనేవి చూసుకుంటే ముఖ్యంగా నిజామాబాద్, భద్రాచలం, అలాగే మెదక్, మహబూబ్ నగర్లో 38 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతున్నాయి. అలాగే హైదరాబాద్ సిటీ ప్రాంతంలో కనుక చూసుకున్నట్లయితే సుమారు 37 వరకు కూడా నమోదవడం జరుగుతున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే రామగుండం, ఇంకా ఖమ్మం కూడా 37 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతున్నాయి. అంటే మీరు చెప్పారు 120 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి నెలలో ఈ స్థాయిలో ఎండలు కొట్టాయని. అంటే దీనికి గల కారణాలు ఏంటి? బ్యాలెన్స్ లేకపోవడం ఏంటంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో గాలిలో ఉన్నటువంటి తేమ శాతం మనకి తగ్గిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకున్నటువంటి అర్బనైజేషన్, అధిక జనసాంద్రత అనేది ఒక ప్రాంతంలో కేంద్రీకృతం అవ్వడం, అలాగే పచ్చదనం అనేది తగ్గడం, అలాగే చూసుకున్నట్లయితే కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెర్టికల్ బిల్డింగ్స్ అనేవి కూడా ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేయడం, ఇవన్నీ కూడా జనసాంద్రత, అర్బనైజేషన్ ఇవన్నీ కూడా ఒక కారణాలుగా చెప్పుకోవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే మనం వాడేటువంటి సహసిద్ధమైనటువంటి వనరులు కూడా అధికంలో వినియోగించడం వల్ల కూడా ఈ యొక్క భూ ఉపరితలం వేడిమికి కారణం అనేది చెప్పుకోవచ్చు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి, అటు జిల్లాలో కావచ్చు, సిటీలో కావచ్చు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనకున్నటువంటి దీర్ఘకాలిక సారాంశం ప్రకారం చూసుకున్నట్లయితే 90 రోజుల కాల వ్యవధి, ఈ వేసవి అనగానే మార్చ్, ఏప్రిల్, మే అనేసి చెప్పుకుంటుంటాం. ఈ 90 రోజుల కాల వ్యవధిలో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి దక్షిణ తెలంగాణ అనేది పగటిపూట ఉష్ణోగ్రతలు అనేవి అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా వేడిమి వాతావరణం అనేది అధికంగా ఉన్నప్పటికీ కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే ఉత్తర తెలంగాణలో పగటిపూట వేడిమి అనేది అధికంగా ఉన్నప్పటికీ కూడా రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత అనేది ఉత్తర జిల్లాల్లో అధికంగా ఉండడం వల్ల అసౌకర్యమైనటువంటి వాతావరణంతో పాటు ఉక్కబోత వాతావరణం అనేది రాత్రిపూట కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఎంత హైయెస్ట్గా నమోదవుతున్నాయి, ఏ ఏరియాలో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? ప్రస్తుతం కనుక హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు 36.7 వరకు కూడా ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతున్నాయి. సుమారు చూసుకున్నట్లయితే హైయెస్ట్ వచ్చేసరికి ఈరోజు చూసుకున్నట్లయితే నిజామాబాద్లో 38.2 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతున్నాయి. ఇప్పుడు గత ఎండాకాలంలో మనకు ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఉన్నది, దానివల్ల మనం అంత ఎండ ఫీల్ అవ్వలేదు. కానీ ఈ సంవత్సరం ఫీల్ అవుతుంది. అసలు ఎల్నినో పోయిందా? ఇప్పుడు దాని స్టేటస్ ఏంటి? ప్రస్తుతం కనుక చూసుకుంటే దీర్ఘకాలిక ఈ యొక్క వాతావరణ మెజరింగ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో కనుక చూసుకున్నట్లయితే ఎలినో కానీ, లానినా ప్రభావం కానీ, ఇంకా చూసుకుంటే ఐఓడి ప్రభావం కానీ ప్రస్తుతం తటస్థంగా ఉందని చెప్పుకోవచ్చు. న్యూట్రల్గానే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఎండ తీవ్రత అనేది మార్చిలో క్రమేపీ పెరుగుదల, మార్చి ఈ చివరి వారంలో కొంచెం అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఫిబ్రవరి నెలలోనే 38 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. ఈ మార్చిలో ఏ విధంగా చేరుకునే అవకాశం ఉంది? ఎన్ని డిగ్రీలు మీరు అంచనా వేస్తున్నారు హైయెస్ట్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా 1 లేదా 2 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం అయితే కొనసాగుతుంది. చూసుకున్నట్లయితే సాధారణ స్థాయిలో ప్రస్తుతం చూసుకున్నట్లయితే 36 నుంచి 37 వరకు ఉండేటువంటి సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త ఇప్పుడు చూసుకున్నట్లయితే 37 నుంచి 38 వరకు కూడా నమోదవడం జరుగుతుంది. హీట్ వేవ్స్ ఏమైనా అలర్ట్స్ ఇట్లా ఏమైనా ఉన్నాయా?
ప్రస్తుతం మనం వేసవి మొదటి వారంలో ఉన్నాం కాబట్టి ఈ వేడిమి తాపం అనేది ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా వార్నింగ్ హెచ్చరికలు జారీ చేసేంత వేడిమి అయితే ప్రస్తుతం మనం చూడడం లేదు. ప్రస్తుతం రెండో వారం కానీ మూడో వారం కానీ ఈ యొక్క వేడిమి వాతావరణం అనేది ఎప్పుడైతే అధికంగా ఉంటుందో అప్పుడు మాత్రం హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వేడిమి వాతావరణం ఎప్పుడైతే అధికంగా ఉంటుందో ఆ టైంలో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ నీరుని అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే శరీరానికి కావాల్సినటువంటి నీరుని ఎప్పటికప్పుడు అందించడం ద్వారా శరీరం అనేది డిహైడ్రేట్ అవ్వకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఈ ఎండ వేడిమి నుంచి. అలాగే పిల్లలు కానీ వృద్ధులు కానీ ఎక్కువ ఈ యొక్క ఎండలో వండు కూడా ఉండాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 11:30 నుంచి 3:30 గంటల వరకు కూడా మధ్య ప్రాంతంలో అధికమైనటువంటి ఎండ తీవ్రత అనేది అధికంగా ఉంటుంది కాబట్టి సుదీర్ఘ ప్రయాణాలు ముఖ్యంగా 2 వీలర్స్ మీద కానీ సుదీర్ఘ ప్రయాణాలు అనేవి చేయకూడదు. అలాగే తినే ఆహార పదార్థాలు కూడా చూసుకున్నట్లయితే ఎక్కువ సాలిడ్ ఫుడ్ కాకుండా లిక్విడ్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. మజ్జిగ, శీతల మజ్జిగ లేదంటే వాటర్, బార్లీ ఈ యొక్క ఎప్పటికప్పుడు శరీరానికి ఈ యొక్క ఎండ బారం నుంచి కాపాడుకోవడానికి ఇస్తుండాలి. ఎప్పుడైతే బయటకు వస్తామో తల మాత్రం కప్పుకుంటూ ఉండాలి. ఇంకా పిల్లలు మాత్రం అవుట్డోర్ యాక్టివిటీస్కి ముఖ్యంగా ఎండ తీవ్రత సమయాల్లో అవుట్డోర్ యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి. ముఖ్యంగా వలస కార్మికులు కానీ అవుట్డోర్ యాక్టివిటీస్ ఎండ తీవ్రత ఉన్నప్పుడు అవుట్డోర్ యాక్టివిటీస్కి దూరంగా ఉండాలనేసి సూచించడం జరుగుతుంది. అంటే ఈ మార్చి నెలని పీక్ సమ్మర్గా భావించవచ్చా? ప్రస్తుతం కూడా చూసుకున్నట్లయితే వేసవి ఈ కాలం కొనసాగే కొద్దీ కూడా ఎండ తీవ్రత అనేది అధికంగా ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగానే ఈ యొక్క టెంపరేచర్స్ నమోదైనప్పటికీ ఎప్పుడైతే ఎండ తీవ్రత అనేది ముఖ్యంగా చూసుకుంటే మార్చి చివరి వారాల్లో మనకి ఈ యొక్క ఎండ తీవ్రత అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత ఏప్రిల్, మేలో కూడా ఈ ఎండ తీవ్రత అనేది అధికంగానే నమోదయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఈ సంవత్సరం ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఎండలు అనేవి విపరీతంగా కొడుతున్నాయి. ముఖ్యంగా రామగుండం కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లాలో 38 డిగ్రీలు గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదైనాయి. అదేవిధంగా సిటీలో చూసుకున్నట్లయితే సిటీలో 36 నుండి 38 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి. దీని కారణంగా ఉక్కపోత వాతావరణం ఫీల్ అవుతున్నాం. రానున్న ఏదైతే మార్చి చివరి వారం నుంచి హీట్ వేవ్స్ అలర్ట్స్ అనేవి కొనసాగుతాయి. ఈ సంవత్సరం గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎండల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా ఒకే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైతే 1902లో ఏదైతే వాతావరణం కనిపించిందో అదే వాతావరణం ఈ సంవత్సరం తిరిగి 125 సంవత్సరాల తర్వాత అంతటి ఎండ తీవ్రత అనేది ఈ సంవత్సరంలో చూస్తున్నాం. సో ఇప్పుడు అటు వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా సమ్మర్ పీక్ స్టేజ్లో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో కలిసి శిల్ప, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.